Dear viewers, good evening to all of you. Today I would like to continue question tag. Here I am taking different type of subjects. You see, subject in a sentence. డైరెక్ట్గా నౌన్ ప్రొనౌన్ అని కాకుండా కొంచెం కాంబినేషన్ ఉంటుంది ఫ్రేజ్ మాదిరి. సమ్ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ అస్, సమ్ ఆఫ్ యూ, సమ్ ఆఫ్ ది పీపుల్. సరే, మిగిలిన వన్ లేక దిస్ లేక దట్, దీస్ దోస్, ఇటువంటి సెంటెన్స్ లో సబ్జెక్టులుగా వస్తే ఎలా? ప్రొనౌన్ ఏది? ఈ సబ్జెక్టు కదా, దీని ప్రొనౌన్ ఏది అంటే క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌనే కదా వాడేది. అందువల్ల చూడండి, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయీస్. ఆఫ్ ఇటువంటి సమ్ అనే పదం వాడితే మాత్రం చూడండి, ఆ ప్రిపోజిషనల్ ఆఫ్ లా దాని తర్వాత ఉన్న నౌన్ కానీ ప్రొనౌన్ కానీ చూసుకోవాలి. దాని సబ్జెక్టు కేసు ఇక్కడ వాడుకోవాలంట మనం. చూడండి, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయీస్ అన్నారు. ఆర్ వచ్చేసింది, మీకు తెలిసిందే హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ అనుకోమని అంతే, ఆరు వచ్చింది. నెగటివ్ లేదు కాబట్టి ఇంటూ. తర్వాత ఏం చేద్దాం? ఇక్కడ సమ్ తెస్తా లేదు, ఆఫ్ తర్వాత ఏందో తెచ్చుకో. ఈ మూలల్లో దే వచ్చేసింది అంతే. దెమ్మకి ఏందా చెప్పి ఇక్కడ నేను దేనా. అజ్ అయితే ఉయ్యి, యు అయితే యుఏ, పీపుల్ అయితే దే, ఈ నౌన్ కాబట్టి దే. వన్ అయితే వన్నే, దిస్ లేదు దట్ ఇట్, దీసు దోసు దే. సైతో వస్తాయి. ఎట్ట వస్తాయి అంటే సైతో వస్తాయి. తర్వాత సమ్ ఆఫ్ అస్ ఆర్ టీచర్స్ అన్నాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. అందువల్ల ఆర్ తీసుకున్నాడు. ఆర్ అంటే అజ్ వీ అయిపోయింది. ఇక్కడ ఉంది కదా, అది ఏమైంది? వీ కదా. సమ్ ఆఫ్ యూ ఆర్ రిచ్, సమ్ ఆఫ్ యూ ఆర్ రిచ్. ఆర్ తీసుకో, ఇట్ నెగటివ్ తీసుకో, అక్కడ పాజిటివ్. ఆర్ అంటే యూ, అయ్యూ ఇక్కడ తీసుకో. తర్వాత వన్, వాక్యములో వన్ కనుక స్టార్ట్ అయితే వన్తో మొత్తం వాక్యం వన్తోనే రన్ అవుతా ఉంటుంది అనమాట. అది తర్వాత చూస్తాం కామన్. ఇక్కడ మాత్రం చూసుకోండి. వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ. ఎవరి పైన వాడు చేసుకోవాలా. డ్యూటీ, వన్స్ డ్యూటీ, వాడి బాధ్యత. మస్ట్ తీసుకో, మస్ట్ అంట్ వన్ వస్తుంది. వన్కి వన్ అండ్ రూల్ ఉంది కాబట్టి అది కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అయింది. దీసు లేక దోసు ఏదో తీసుకొని, దీస్ ఆర్ ద మోటివేషనల్ బుక్స్. ఆరంటుదే, దీస్ కదా, ఆరంటుదే అట్లా. దోసుకైనా దిస్ ఈజ్ ఏ గుడ్ క్లాస్, ఇది తీసుకో. తర్వాత నెగటివ్ లేదు కాబట్టి ఇంటూ పెట్టు. దిస్కే వాడుతూ, దిస్ వాడకూడదు. నేనేం చెప్పాను? దిస్కి దట్కా ఇట్ అన్నా, దిస్ దట్కి ఇట్ అన్నా, ఇట్ వాడు. ఇజంట్ ఇట్? దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ క్లాస్. నెగటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్. ఈజ్ ఇట్? దట్ వాజ్ ఏ ట్రికీ క్వశ్చన్. ట్రికీ అంటే డిఫికల్ట్ అన్న, కష్టమైన క్వశ్చన్. దట్ వచ్చింది చూడు మళ్ళీ ఇక్కడ. దిస్ లేక దట్ కదా. దట్ వాజ్ ఏ ట్రికీ క్వశ్చన్. వాజంట్, ఎందుకు ఇంటి వచ్చిందో తెలుసు. వాజంట్ ఇక్కడ నెగటివ్ లేదు కాబట్టి వచ్చింది. వాజంట్. దట్కి ఏం చెప్పాను? దిస్కి దట్కి ఇట్. దీసు దోశ అయితే మాత్రం దే వస్తుంది, ఫ్లోరల్ కాబట్టి. దట్ వాజ్ ఎ ట్రికీ క్వశ్చన్, వాజంట్ ఇట్. దట్ వాజ్ నాట్ ఏ ట్రికీ క్వశ్చన్, వాజ్ ఇట్. ఈ విధంగా ఈ సబ్జెక్టులు ఇలా ఉంటే వాక్యంలో దానికి సంబంధించిన ప్రొనౌన్ లేదు. సీత ఉందనుకో షీ వస్తుంది, రామ ఉందనుకో షీ వస్తుంది, రామ అండ్ సీత దే వస్తుంది. ఇక్కడ అట్లా ఈ మోడల్ చూసుకోండి. ఇవి కూడా సబ్జెక్టులుగా వస్తుంటాయి. అప్పుడప్పుడు రకరకాల నిర్మాణాలు ఉంటాయి, తెలుసుకోవాలి. ఎన్ని బిగినింగ్ లో కష్టమే. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ బిఫోర్ బీయింగ్ ఈజ్ అనేది సామెత. ధైర్యంగా ఉండండి అంటే, డౌట్ పడగాకండి. డౌట్ కిల్స్ మెనీ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ విల్ ఎవర్. ఫెయిల్ అవటం వల్ల మన కళ పోద్ది కాదల్లా.
దీనికంటే ముందు నీకు డౌట్ ఉంటుంది, అందువల్ల ప్రయత్నం చేయు. ప్రయత్నం చేయవా అంటున్నాడు ముందు. డౌట్ కిల్స్ మెనీ డ్రీమ్స్ అంట. ఫెయిల్యూర్ సంగతి పెట్టు, ముందు ప్రయత్నం చేయి, మానవ ప్రయత్నం ఉండాలి. ఓకే, ఇది బాగా నేర్చుకోండి. ఇది 1-4 సార్లు చదవండి అంతే. చదువుతా ఉంటే అవే గుర్తుంటాయి అనమాట. చూస్తూ ఉండండి. ఒక్క బిట్టు చాలు ఫేట్ నిర్ణయించడానికి పరీక్షల్లో. ఒక్క బిట్టు చాలు మనకి సమస్య రావడానికి. ఓకే, వీటిని లైక్ చేస్తే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.